కండక్టర్ లేడు ఇక్కడ, మేము వైజాగ్ వెళ్ళాలి, ఒక్క బయట వస్తున్నాం, ఏం చేయాలి ఇక్కడ అంటే ఎవరు ఎస్టీఓ అంట, అతను ఫోన్ చేస్తే అంటే డ్రైవర్ తప్పు ఆర్ది తప్పు, నా మిస్టేక్ ఏం లేదని చేయమంటారు. అతను సుపీరియర్ ఉండి అతను యాక్షన్ తీసుకోవాలి కానీ అంటే నాకు సంబంధం లేదని మరి అంటాడు. నాకు అర్థం కాదు అంటే ఎస్టీఓ లేకపోతే నాకు అర్థం కాదు, ఒక స్వీపరా మాట్లాడతాడు అతను. రిపోర్ట్ చేసి వచ్చాడు. ఇప్పుడు ఎవరు కండక్టర్ లేరు ఇక్కడ. మరి ఇక్కడ టికెట్లు కొట్టాల్సిన గ్రౌండ్ బుకింగ్ కండక్టర్ సమ్ ఎవరో ఉంటారు. ఆర్టీసీలో ప్రయాణం సుఖం, సురక్షితం, శుభప్రదం అనేది ఏపీఎస్ఆర్టీసీ నినాదం. వాస్తవ రూపంలో అధికారుల నిర్ణయాలు, సిబ్బంది నిర్వాకంతో అధికారులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే తెలుస్తుందని ప్రయాణికులు నిప్పులు చెరుగుతున్నారు. వివరాల్లోకి వెళ్తే గురువారం పాడేరు నుండి విశాఖపట్నం ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ లో మధ్యాహ్నం 3:10 బయలుదేరగా వంతాడపల్లి చెక్గేట్ వద్ద 4:10 వరకు నిలిచిపోయింది. ఒక పక్క ఎండ తీవ్రత, మరోపక్క సమయానికి చేరుకోవాలనే ప్రయాణికుల ఆతృతకు సంస్థ అధికారుల నిర్ణయమో లేక గ్రౌండ్ బుకింగ్ కండక్టర్ల నిర్లక్ష్యమో వెరసి సుమారు గంటకు పైగా వంతాడపల్లి చెక్గేట్ వద్ద టిక్కెట్లు కొట్టేవారు లేక బస్సు నిలిచిపోయింది. అసహనంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ను నిలదీగా కండక్టర్ రావాలి, టికెట్లు కొట్టాలి అని కరుకుగా సమాధానం ఇవ్వడంతో మీడియాకు సమాచారం ఇచ్చారు. మీడియా వెళ్లిన తర్వాత తాయితీగా వచ్చిన గ్రౌండ్ కండక్టర్ చెప్పిన సమాధానం ఏంటంటే బస్సులంతే అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, శుభప్రదం అంటే అసలు సంస్థకు సమయపాలన ఉండదా అనేది పేరెన్నికగన్న అధికారులు తెలియవలసింది. మీరు ఒక ప్రయాణికుడిగా ఈ కొత్త విధానం ఎలా ఉందంటారు చెప్పండి ఒకసారి. ఇలాగైతే ఫెయిల్ అయినట్టు సార్, బాగాలేదు. ఆ బస్సు కాంప్లెక్స్లో తీసుకుంటే సరిపోను సార్. అక్కడ 10 నిమిషాలు ఆగింది, ఆ 10 నిమిషాల్లో అక్కడ టికెట్లు కట్ చేసి సరిపోను సార్, లేదా డ్రైవర్కే ఆ టిమ్ ఇచ్చేసి సరిపోను. ఇప్పుడు భీమవరం ఈ బస్సులో ఉన్నాయనుకోండి, డ్రైవరే కట్ చేస్తారు. భీమవరం వాళ్ళు కడతారు. భీమవరం నరసాపురం బస్సులో ఉన్నాయనుకోండి, లాంగ్ సర్వీస్, వాళ్ళే కట్ చేస్తారు సార్. సింగిల్ డ్రైవరే అవి కూడా. రాజమండ్రి బస్సులో ఏం చేస్తాం, అక్కడికి ఎంత దూరతారు నేను క్రీమ్ వెళ్ళడానికి అక్కడ 4 గంటలు పట్టింది. ఇక్కడ ఎక్కుతారండి, ఈయన ఇక్కడ ఎక్కుతారు, ఇక్కడ ఉండిపోతాను, ఇక్కడ ఉండిపోతాను, ఇక్కడ ఉండిపోతాను, ఇక్కడ ఉండిపోతాను. గడికి వెళ్దాం ఒకటే సార్. తెచ్చుకోవచ్చు కదండి. కండక్టర్ గారు ఇవ్వండి వచ్చేస్తున్నాను సార్. లెక్క సార్, మీరు 3 గంటల భోజనానికి వెళ్ళారు, ఇక్కడ బయలుదేరడం 3 అయింది, ఇప్పుడు 4 అయింది, ఇప్పుడు 4 అయింది, అక్కడ ఆటో ఎక్కి వచ్చాను, ఆడికి వస్తే 3:20. ఇప్పుడు ఎవరు ఇచ్చారు ఈ ఆటోస్? ఎవరు ఇచ్చారు 4 గంటల వరకు? అంటే 1 గంట మీకు భోజనం కేటాయించారా? ఎప్పుడు ఇది బండికి ఎప్పుడు తింటాం తెలియదండి. ఈ బండికేనా? ఏ బండికి? అన్ని బళ్ళు అంతేనా? ఈ గ్రౌండ్ బుకింగ్ కి ఎప్పుడు భోజన టైం ఉంటుందో తెలియదండి. బండి అలా వస్తూ ఉంటాయి, ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ గ్రౌండ్